హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు చిక్కడి గ్రేవీతో మంచి మసాలాలు దట్టించి గుమగుమలాడే చికెన్ ఎట్లా వేసుకోవాలో చూపెడతా పారి. ముందుగా ఒక 4 ఉల్లిగడ్డలను సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. ఉల్లిగడ్డలు కట్ చేసే అందులో వీడియోకి ఒక లైక్ వేసుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో ఒక పెద్ద పావు నూనె పోసుకుందాం. ఈ నూనె వేడిగానే ముందుగానే కోసి పెట్టుకుని ఉల్లిగడ్డల్ని మొత్తం గిల్లేసుకుందాం. ఇక ఈ ఉల్లిగడ్డల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదానికి ఫ్రై చేసుకుందాం. ఉల్లిగడ్డలు ఫ్రై కాగానే పొయ్యి మీద ఇంకో పేనం పెట్టుకొని ఒక చెంచాడు ధనియాలు వేసుకుందాం. గట్లనే 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4 బాదం పప్పులు, 3 జీడిపప్పులు, 4 యాలకులు, ఒక చెంచాడు సోంపు, ఒక చెంచాడు గసగసాలు, ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి, సగం చెంచాడు జీలకర్ర, 4 లవంగాలు, 10 గల మిరియాలు. ఇక ఇవన్నీ గుమగుమ వాసన వచ్చేదానికి ఫ్రై చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న మసాలాలో ఒక టమాటా, వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసి మళ్ళొకసారి బర్రం అనిపిద్దాం. గల్లిన ఒక 2 చెంచాల పెరిగేసి మళ్ళొకసారి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. ఇక ఉల్లిగడ్డలు వేయించిన నూనెలని చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. చికెన్లకి ఇట్లా నీళ్ళు ఊరంగానే ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదానికి ఫ్రై చేసుకుందాం. గట్లనే ఒక చెంచాడు పసుపు వేసుకుందాం. పసుపు వేసిన జరసేపటికి చెంచాడున్నర ఉప్పు, ఒక చెంచాడున్నర కారం వేసుకుందాం. ఇక ఈ కారం ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక 3 నిమిషాలు గిట్నే ఫ్రై చేసుకుందాం. 3 నిమిషాల తర్వాత ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను అంతా చికెన్లో వేసుకుందాం. ఇక ఈ మసాలాల నుంచి నూనె పైకి తేలదానికి మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. నూనెకి ఇట్లా పైకి తేలంగానే మిక్సీ జార్లోకి నీళ్ళు పోసి కడిగి చికెన్లో పోసుకుందాం. ఇక ఈ నీళ్ళన్నీ ఆవిరై చిక్కటి సూప్ వచ్చేదానికి కింద ఫుల్గా మంట పెట్టుకుందాం. సూప్ అంతా ఇట్లా దగ్గర పడంగానే గుప్పెడంత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపెట్టుకొని దించుకుందాం. మనం వేసిన మసాలాలు, ఎండు కొబ్బరి, బాదం పప్పు, జీడిపప్పు వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ గ్రేవీకి. ఈసారి మీ ఇంట్లో వాళ్ళకు చికెన్ ఒకసారి గిట్ల వండి పెట్టుర్రి, మస్తు ఖుషి అవుతారు. ఇక దీన్ని వేడివేడి అన్నంలో అయినా, చపాతీల్లో అయినా, పూరీల్లో అయినా దేంట్లో తిన్నా మస్తు టేస్ట్ ఉంటుంది.
గాయస్ ముక్కలు మాత్రం జబర్దస్త్ ఉడికినాయి. ఈసారి మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బాయ్ బాయ్.